నంద్యాల జిల్లా ప్రజలకు కార్పొరేట్ వైద్యం మరింత చేరువైంది. పట్టణంలోని ప్రముఖ మెడిసేవల డయాగ్నోస్టిక్ సర్వీస్ సెంటర్ నందు ఇకపై ప్రతి నెల 2వ గురువారం ప్రత్యేక ఓపీడీ నిర్వహించనున్నారు. హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి యశోద హాస్పిటల్ సౌజన్యంతో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ హెమటాలజీ నిపుణులు డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రక్త సంబంధిత వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న రోగులకు ఇక్కడ ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ వైద్య బృందం వివరాలను వెల్లడించింది. ఎంతో ఖరీదైన కార్పొరేట్ వైద్య సేవల కోసం హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా నంద్యాల పట్టణంలోనే లభించే ఈ సువర్ణ అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అశోక్ కుమార్. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ నుంచి హెమటాలజీ విభాగానికి నేను హెడ్గా పనిచేస్తున్నానండి. లాస్ట్ 1 yearగా. లాస్ట్ 12 yearsగా ఐఎమ్ ప్రాక్టీసింగ్ హెమటాలజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అండి. అంటే మనం బ్లడ్ అండ్ రక్తం సంబంధించిన జబ్బులకు సంబంధించిన క్యాన్సర్ అయినా నాన్ క్యాన్సర్ సంబంధించిన జబ్బులు ఏదైనా సరే రక్తం సంబంధించినవి నేను ట్రీట్ చేస్తున్నాను. లాస్ట్ 12 yearsలో మనము ఒక 475 ట్రాన్స్ప్లాంట్స్ ఇప్పటి వరకు 475 ట్రాన్స్ప్లాంట్స్ చేసాం విజయవంతంగా. దీంట్లో ప్రధానంగా 2 రకాలుగా తీసుకోవాలండి. మనకు బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే ఒకటి పీడియాట్రిక్స్, ఇంకోటి అడల్ట్స్. పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులు ప్రధానంగా అప్లాస్టిక్ అనీమియా, తెలసీమియా, సికిల్ సెల్ అనీమియా, కొన్ని పుట్టుకతో వచ్చిన కొన్ని బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అంటాము. వాళ్ళకి రక్తం కానీ ప్లేట్లెట్స్ కానీ ఉత్పత్తి కావు, అలాంటి జబ్బులు. లేదా పుట్టుకతోనే వాళ్ళకి ఇమ్యూనిటీ సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మాటిమాటికి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఇలాంటి జబ్బులకి వీటికన్నిటికీ ట్రీట్మెంట్ ఒకటేనండి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఈ అవగాహన పెంపొందించడానికి మనం ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యామండి. అలానే అడల్ట్స్, పెద్దల్లో అయితే వాళ్ళకి క్యాన్సరస్ కండిషన్స్ ఎక్కువ, పిల్లల్లో అయితే నాన్ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి. పెద్దల్లో అయితే క్యాన్సరస్ కండిషన్స్ వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ టెండెన్సీ కూడా పెరుగుతుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి అంటే లుకీమియా, బ్లడ్ క్యాన్సర్స్ లాంటివి, లింఫోమా, మెడ కింద కానీ సంకల్లో కానీ గజ్జల్లో కానీ గడ్డల్లాగా రావడం, దాన్ని లింఫోమా అని జబ్బు అంటాము. లేదా పెద్దవాళ్ళు, మరి పెద్దవాళ్ళు అయితే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మైలోమా లాంటి జబ్బులు, ఇలాంటివన్నీ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అనమాట. వీటికి కూడా మనము కొన్ని సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ, 1 or 2 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఇచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే వాళ్ళకి సాధ్యమైనంత వరకు తిరిగి జబ్బు రాకుండా చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకు ఈ ఆప్షన్ అనేది చాలా వరకు జనాలకు తెలియదు. ఆ అవగాహన పెంపొందించడానికి మనం ఈరోజు ఈ సమావేశం అయ్యామండి. ఈరోజు ఇలాంటి జబ్బులే కాకుండా బ్లడ్ రిలేటెడ్ వేరే బ్లీడింగ్ డిజార్డర్స్ అంటాం, హీమోఫిలియా A, B. నార్మల్గా అయితే మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా ఒక 1 or 2 minutesలో మనకు బ్లడ్ క్లాట్ అయిపోతుంది. వీళ్ళలో ఈ A, B అనే జబ్బు ఉన్న వాళ్ళలో అసలు బ్లీడింగ్ అనేది ఆగదు అనమాట, కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. అలాంటి వాటికి కూడా మనం చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తుంటాం. అలాంటి వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. అదే కాకుండా ఇంకొక అబ్నార్మల్ టెండెన్సీ ఏంటంటే ఎక్కువగా బ్లడ్ క్లాట్ అయిపోవడం, బ్లడ్ గడగట్టుకోపోయి ఊపిరితిత్తులో కానీ హార్ట్లో కానీ కాళ్ళలో డీవిటీ అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం, పల్మనరీ ఎంబోలిజం అంటాం, థ్రాంబోసిస్ అంటాం. ఇలాంటి వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ముందుగానే గ్రహించి దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామండి. ఇవన్నీ నాన్ క్యాన్సరస్ కండిషన్స్ అనమాట. వీటికన్నింటికి మనము త్రూ CMRF క్యాన్సర్ ఎక్కువగా ఖర్చు అయ్యేది వచ్చి దీంట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి జబ్బులకే అండి. దానికి త్రూ CMRF హెల్ప్ తీసుకొని కూడా మనం చాలా వరకు ఇక్కడ ఉన్న ఇటువైపు నుంచి వచ్చిన జనాలకి అందరికీ చాలా వరకు మనం ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఇది చెప్పడానికి మనం ఈరోజు సమావేశం అయ్యామండి. మీకు ఏమైనా డౌట్? 2వ గురువారం అండి, మనం నంద్యాలలో మెడిసేవలో మనం ఓపీడీ కండక్ట్ చేస్తున్నామండి. ఇలాంటివి బ్లడ్ రిలేటెడ్ సంబంధించిన ఏ సమస్యలైనా, రక్తహీనత నుంచి, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం నుంచి, ఇలాంటి చిన్న సమస్యల నుంచి క్యాన్సర్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వరకు ఎనీథింగ్ ఇక్కడ చిన్నవన్నీ ఇక్కడే చేయగలుగుతాం. పెద్ద ట్రీట్మెంట్స్ అయితే మాత్రం హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది. అది దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకొని మనం ప్లాన్ చేయగలుగుతాం. సో ఎవ్రీ 2nd Thursday
ఇక్కడ నంద్యాల కానీ మన మెడిసేవలో కానీ రాగలిగితే మనం దానికి తగ్గ టెస్టులు చేసి మనం జబ్బుని కనుక్కుంటే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుందండి. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను.